నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 ఛాంపియన్స్, ప్రపంచ క్రికెట్ను శాసించే టీమిండియా అదే జట్టు ఇప్పుడు పసికూనగా భావించే ఐర్లాండ్ చేతిలో వరుసగా 2 మ్యాచ్లు ఓడి సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ, ఇది టీమిండియానా లేక ఐపీఎల్ స్టార్ల జట్టా అని. సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం పీక్స్కు చేరింది. ఐపీఎల్లో మాత్రమే హీరోలు, దేశం కోసం ఆడేటప్పుడు జీరోలు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐర్లాండ్తో జరిగిన 2 టీ20ల సిరీస్లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్కు గురైంది. భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత నిరాశపరిచే ఫలితాల్లో ఒకటిగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రెండో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. లక్ష్యం పెద్దది కాకపోయినా భారత బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. మొదటి ఓవర్లోనే సంజు శాంసన్, అభిషేక్ శర్మ గోల్డెన్ డక్లుగా వెనుదిరగడం మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయారు. మధ్యలో వర్షం అంతరాయం కలిగించినా చివరకు టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ఈ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ అని చెప్పుకోవడం సిగ్గుగా ఉంది. ఐపీఎల్లో భారీ షాట్లు కొట్టడం వేరు, దేశం కోసం బాధ్యతగా ఆడటం వేరు. ఇన్నేళ్లలో టీమిండియా ఇంత అవమానకరంగా ఓడిపోవడం ఎప్పుడూ చూడలేదు. పసికూన ఐర్లాండ్ ముందు ఇలా చేతులెత్తేస్తారా అంటూ వరుస పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఫేవరెటిజంపై చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు సెలక్షన్ పైన తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వకుండా కొందరిపైనే పదే పదే నమ్మకం పెట్టుకోవడం వల్లే జట్టు ఈ పరిస్థితికి వచ్చిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తిలక్ వర్మ ఎంపికపై కూడా కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇటీవల దేశవాళీ టీ20లో వేగంగా పరుగులు చేసిన ఇతర బ్యాటర్లను పక్కన పెట్టి ఈ ఎంపిక ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అనుభవం, ఫామ్, జట్టు అవసరాల మధ్య సరైన సమతుల్యత ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ సిరీస్ మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది. ఐపీఎల్ ప్రదర్శన ఒక్కటే అంతర్జాతీయ క్రికెట్లో విజయానికి హామీ కాదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడగలిగే, ఒత్తిడిని తట్టుకునే సమతుల్యమైన జట్టే విజయాలను అందిస్తుంది. ఇప్పటికైనా భారత జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని ఫామ్, ఫిట్నెస్, జట్టు సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చే ఎంపికలు చేస్తుందా లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా అన్నది చూడాలి.